విశాఖ ఉక్కును రక్షిస్తామని మోదీ ప్రకటించాలని కోరుతూ కార్మిక సంఘాలు 36 గంటల దీక్షలు ప్రారంభించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులను కేటాయించాలని, పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని, గత 4 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ను విస్తరించి నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న బహిరంగ సభలో ఈ మేరకు ప్రధాని ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు తెలుగోడకంటూ 1420 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు కోటమపాలెం దీక్షా శిబిరం వద్ద 100 మంది కార్యకర్తలు 36 గంటల నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్షా శిబిరం నుంచి రేపు జరగబోయే మోడీ గారి సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలుపుతూ విలీనం చేస్తామని ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సెయిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపడం అంటే వారికి ₹1 కూడా ఖర్చు లేదు. ఇది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 42 మంది ఎంపీలు, రాజ్యసభ లోక్సభ కలిపి, కర్ణాటకలో ఉన్నటువంటి 2 ఎంపీలు, కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ 0.7 మిలియన్ టన్ను, దానికి 10 రెట్లు ఎక్కువ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే దానికి 14 కోట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఆ లెక్కన మీరు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లు ఇవ్వాలా? మాకు అంత అవసరం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మెర్జ్ చేస్తే ₹1 కూడా మీరు ఇవ్వక్కర్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 11B గణిస్తే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఏం చేయక్కర్లేదు. మీరు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ₹1 మీరు అప్పు ఇవ్వక్కర్లేదు, బ్యాంకులే ఇస్తాయి. కాబట్టి ఈ పనులు చేయాలని చెప్పేసి సేల్లో మెర్జ్ చేయడం ద్వారా విశాఖకు తన కాలం మీద తను నిలబడే విధంగాను ఇప్పటికే రాష్ట్రంలో నుండి ప్రజలకు ఉద్యోగాలు ఇస్తా ఉంది, ప్రజలకు మెడికల్ చేస్తూ ఉంది, రైతులకు అమలు చేస్తూ ఉంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇంత కష్టకాలంలో కూడా గడిచిన నెలలో